దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా వందనాలు. ఇలా మీ ముందుకి రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ప్రభువుకి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. మనం ఇంతవరకు కొన్ని మాటలు, సిలువు గురించిన వార్తలు, సిలువులో యేసు ప్రభు పలికిన 7 మాటలు, వీటి గురించి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు సిలువలో పలికిన 6 మాట మీతో పంచుకోవాలని మీ ముందుకి ఈ విధంగా వచ్చాను. 6 వాక్యాన్ని చదువుతున్నాను. యేసు ప్రభు సిలువలో పలికిన 6వ మాట ఇది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యం చదివితే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ మనం చదువుతున్నాం కదా, సమాప్తమైనది అని యేసు ప్రభు వారు 6వ మాటను సిలువ మీద పలికారు. సమాప్తమైనది అని యేసు ప్రభు వారు అంటున్నారు. సమాప్తము అంటే దేని గురించి ప్రభు చెబుతున్నారో ఈ వచనాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. యేసు ప్రభు వారు ఒక పర్పస్, ఒక పని మీద ఈ భూమి మీదకి వచ్చారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన ఆ పని అంతటినీ కూడా యేసు ప్రభు వారు సంపూర్తిగా నెరవేర్చారు. చేయడానికంటూ ఆయనకి ఇంక ఏ పని కూడా లేదు. తండ్రి పరలోకంలో నుండి కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినప్పుడు ఏ పనైతే చేయాలని తండ్రి తన భుజం మీద రాజ్యభారాన్ని ఉంచాడో, ఆ రాజ్యభారం అంతటినీ కూడా ఈ భూమి మీద అతడు నెరవేర్చేశాడు. పరలోకమందున్న తండ్రి ఏ రక్షణ కార్యమైతే ప్రజల పాపాల నుండి విముక్తి చెందడం కొరకు, ప్రజల యొక్క ఆత్మలు రక్షణ కొరకు యేసు ప్రభు ఈ లోకంలో చేయాలో, మరి ఆ విమోచన కార్యం అంతటినీ కూడా సిలువలో యేసు ప్రభు వారు చేస్తున్నారు. అలా చేస్తూ ఇప్పుడు ఆయన తనను తాను ఒకసారి పరీక్ష చేసుకుంటున్నారు. ఇంకా ఏవైనా ఈ భూమి మీద నేను చేయవలసిన పని మిగిలిపోయిందా? ఇంకా నేనేదైనా నెరవేర్చవలసిన ధర్మశాస్త్ర వాక్యాలు మిగిలిపోయాయా? ఇంకా నేనేమైనా నెరవేర్చవలసిన ప్రవక్తలు పలికిన ప్రవచనాలు మిగిలిపోయాయా? ఇంకా నేను నెరవేర్చవలసిన ఏవైనా కీర్తన గ్రంథంలో ఉన్న వాక్యాలు మిగిలిపోయాయా? ఇవన్నీ కూడా ఒకసారి యేసు ప్రభు వారు గుర్తు చేసుకుంటూ ఇప్పుడు యేసు ప్రభు అంటున్నారు, ఇంత మట్టుకు మొత్తం అంతా నా చేతికి తండ్రి నువ్వు ఇచ్చిన పని అంతటినీ కూడా నేను ఈ లోకంలో సంపూర్తిగా నెరవేర్చేశాను. ఇక నాకు చేయడానికంటే ఈ లోకంలో నువ్వు ఇచ్చిన పని ఇక ఏమీ లేదు. నీవు సెలవిస్తే, నువ్వు రమ్మని పిలిస్తే ఇక నేను నీ కుడిపార్శ్వానికి వచ్చేయడం తప్ప ఈ లోకంలో నాకు చేయడానికి ఏ పని కూడా లేదు అని యేసు ప్రభువారు 6 మాటలో పలుకుతున్నాడు. సమాప్తమైనది అని యేసు ప్రభువారు చెప్తున్నారు. అంటే ఈ భూమి మీద యేసు ప్రభు చేయవలసిన పని అంతటినీ కూడా పూర్తి చేసేశారు. ఇంకాస్త మిగిలి ఉన్న పని ఏంటి అని అంటే, మరి తన శిష్యులకు శిక్షణ ఇచ్చాడు కదా, తన శిష్యులకు పరిశుద్ధాత్మను ఇవ్వడము, అలాగే తన శిష్యులను వాడుకొని ఈ లోకంలో సంఘాన్ని, క్రీస్తు యేసు తన సంఘాన్ని కట్టడము, ఆ పని మాత్రమే మిగిలి ఉంది. ఆ పని అయితే ప్రభు చేసే పని కాదు. ప్రభు ప్రాణంతో ఉండి ఈ లోకంలో చేసే పని కాదు. ప్రభు రక్తం కార్చి, ప్రభు మానవ జాతి విమోచన కొరకు ప్రాణం పెట్టి, రక్షణ అంతా కూడా, రక్షణ ప్రణాళిక అంతా కూడా ఈ భూమి మీద నెరవేర్చి అతడు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకంలో సువార్థికులుగా యేసు ప్రభు యొక్క సేవ అపోస్తులు జరిగించి సంఘాన్ని మరి పరిశుద్ధాత్మ ద్వారా, సంఘాన్ని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాగ్దానం ద్వారా కట్టడము అనే ఈ పని మాత్రం యేసు ప్రభు తన శిష్యులకి అప్పగించాడు. అది దేవుని ప్రణాళికలో ఒక భాగం. అయితే యేసు ప్రభు వారు ఈ భూమి మీద చేయవలసిన పని అంతా కూడా పూర్తి చేసేశారు. గనుక యేసు ప్రభు వారు 6 మాటలో చెప్తున్నారు, సమాప్తమైనది. అంటే ఇంకా ఆయన చేయవలసిన పని అంటూ కూడా ఈ భూమి మీద ఏదీ లేదు. చివరికి తను చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద దేవుని రాజ్యమును కట్టే పని మరి చేయడానికి కూడా శిష్యుల్ని యేసు ప్రభువారు ఏర్పాటు చేశారు. అపోస్తలుల్ని కూడా యేసు ప్రభువారు ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా మరి దేవుడు సంపూర్ణంగా నెరవేర్చి యేసు ప్రభువారు తల వంచినట్లుగా, ప్రాణం వదిలినట్లుగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో వ్రాయబడి ఉంది. అయితే మనకి ఒక ప్రశ్న, ఈ లోకంలో మనకి కూడా ఒక పని ఉంది. ఒక ప్రణాళికతో దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు. ఇంకా సజీవంగా ఉంచాడు. మనల్ని ఈ లోకంలో బ్రతకమంటున్నాడు. ఎందుకు, ఏంటి అనంటే, మరి మనం దేవుని సాక్షిగా ఈ లోకంలో ఉంటూ
యేసు ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ, మహా ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి, అనేక మందికి నా వాటిలోనివి తీసుకొని బోధించండి, అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి. ఇది యేసు ప్రభు వారు మరి క్రైస్తవులుగా మనకిచ్చిన గొప్ప ఆజ్ఞ. మరి ప్రభు ఈ భూమి మీద చేయవలసిన పని అంతా కూడా సంపూర్తిగా చేశాడు. మరి నీ బ్రతుకు దినములలో నీవు యేసు ప్రభు అప్పగించిన పనిని జరిగిస్తున్నావా? నీవు యేసుకి నమ్మకస్తుడిగా ఈ లోకంలో జీవిస్తున్నావా? మంచి సువార్థికుడి పని నువ్వు చేస్తున్నావా? మంచి జీవిత సాక్ష్యాన్ని కలిగుండి దేవునికి ఈ లోకంలో మహిమ తెస్తున్నావా? దేవునికి మహిమ తేవడమే ప్రభు మన మీద ఉంచిన మరి భారం, లేదా ప్రభు మనకిచ్చిన పని. అలాగే ప్రభు యొక్క సువార్తను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడమే ప్రభు మనకిచ్చిన భారం, లేదా ప్రభు మనకిచ్చిన పని. కాబట్టి ఈ పనిలో మనమందరం కూడా మరి దేవుని కృప చేత వాడబడాలని ప్రభు పేరట కోరుకుంటూ ఇంతటితో దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా బహుగా దీవించి కృపాక్షేమాలు దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్.